ఓం నమో భగవతే రుద్రాయ. చాలా మంది ఆర్థిక పరిస్థితుల రీత్యా అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు. వారి యొక్క ఆర్థిక పరిస్థితి అనేటటువంటిది మెరుగుపడి వారు సంపాదించినటువంటి ధనమంతా కూడా వారికి చక్కగా ఉపయోగపడే విధంగా వారి సంపాదన ఉన్నట్లయితే చక్కనైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఒక్కొక్కసారి వారికి సంపాదించేటటువంటి యోగ్యత ఉన్నా కూడా సంపాదించలేనటువంటి పరిస్థితిలో కొంతమంది ఉంటారు. అయితే ఎన్నో పరిహారాలు ఆచరించినా సరే వారికి మంచి ఫలితాలు రాకపోగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్న వారి కోసం ఈ యొక్క యంత్రాన్ని తయారు చేసుకుని, ఈ యంత్రం మీ యొక్క ఎడమ చేతి భుజము దగ్గర రాగి, అంటే మనకి తావీజులు కొడతారు కదా, రాగి తావీజులోకి ఈ యంత్రాన్ని అంతా కూడా తయారు చేసుకుని దానిలో పెట్టి మీ ఎడమ భుజము మీద లేదా ఎడమ చేతిలో ఎక్కడైనా సరే పట్టుకున్నారు అంటే మంచి ఫలితాలు అనేటటువంటివి మీకు ఉంటాయి. అయితే ఈ యంత్ర సాధన, ఈ యంత్రం ఎప్పుడు తయారు చేసుకోవాలి అంటే మంగళవారం నాడు గాని గురువారం నాడు గాని ఈ యంత్రాన్ని తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఈ యంత్రం ఎలా తయారు చేసుకోవాలి? మనకి పూజా స్టోర్ లో భోజపత్రము అనేటటువంటి ఒక పత్రం ఉంటుంది. ఆ భోజపత్రము తీసుకుని ఆ భోజపత్రము పైన ఇక్కడ నేను మీకు యంత్రాన్ని డిస్ప్లే చేస్తాను. ఆ యంత్రం అంతా కూడా ఆ భోజపత్రము మీద చక్కగా అష్టగంధము, నీట్గా కొంత అష్టగంధము తీసుకుని ఆ అష్టగంధంలోకి కొద్దిపాటి నువ్వుల నూనెను వేసుకుని ఆ నువ్వుల నూనె అష్టగంధము కూడా ఒక పేస్ట్ లాగా తయారు చేసుకుని ఒక దానిమ్మ పుల్లను తీసుకుని ఆ దానిమ్మ పుల్లతో, అంటే మనకి దానిమ్మ చెట్టుకి చిన్నపాటి పుల్లలు ఉంటాయి కదా, ఆ పుల్లలను తీసుకుని ఆ యొక్క పేస్ట్ కి శుభ్రంగా రాసి ఈ యొక్క పుల్లతో ఈ యంత్రం అంతా కూడా రాసుకోవాలి. ఈ యంత్రం అంతా కూడా రాసుకున్న తరువాత మీరు ఈ యంత్రాన్ని మీ పూజా స్టోర్ లో, అంటే మీ యొక్క ఏదైతే మీ ఇంటిలో ఉన్నటువంటి పూజ గదిలో ఈ యంత్రాన్ని అంతా కూడా పెట్టుకుని మీరు ఆ యంత్రానికి పువ్వులతో పూజ చేసి అలాగే ధూపం అది సమర్పించి చిన్నపాటి నైవేద్యముగా ఏదైనా ఒక మధుర పదార్థము, అంటే ఏదైనా స్వీట్ గాని లేదా పరవాన్నం గాని లేదా ఏదైనా పాయసం గాని తయారు చేసి ఆ యంత్రానికి అంతా కూడా మీరు నైవేద్య రూపంలో చూపిస్తూ ఉండాలి. ఈ యంత్రము మీరు మీ యొక్క పూజా గదిలో పెట్టుకున్న తర్వాత ఖచ్చితంగా 5000 సార్లు మీరు మంత్ర జపము చేయాలి. అమ్మవారి యొక్క మంత్రము జపముగా చేసుకోవాలి. మహాలక్ష్మి అమ్మవారి యొక్క మంత్రము. ఆ మంత్రం ఏమిటి అంటే ఓం శ్రీం హ్రీం మహాలక్ష్మియే నమః. ఈ మంత్రం మరొకసారి చెప్తున్నాను చూడండి. ఓం శ్రీం హ్రీం మహాలక్ష్మియే నమః. ఈ మంత్ర జపము చేసుకుంటూ 5000 సార్లు పూర్తి అయిన తరువాత మీ దగ్గర ఉన్నటువంటి ఆ భోజపత్రం మీద లిఖించినటువంటి ఆ యంత్రాన్ని మీరు చక్కగా ఒక రాగి తావీజు, అది కూడా మన పూజా స్టోర్ లో దొరుకుతుందండి, ఆ రాగి తావీజులోకి ఈ యొక్క యంత్రాన్ని జాగ్రత్తగా మడత పెట్టి, రౌండ్ గా మడత పెట్టి ఆ యంత్రంలో ఆ యంత్రం అంతా కూడా తీసుకుని ఆ రాగి తావీజులోకి పెట్టి మీరు ఈ యొక్క ఎడమ చేతి భాగంలో మీరు చేతికి కట్టుకున్నా పర్వాలేదు లేదా భుజములకు కట్టుకున్నా పర్వాలేదు. మీరు ఈ యంత్రాన్ని కట్టుకోవడం ద్వారా మీకు ధన ఆకర్షణ అనేటటువంటిది జరుగుతుంది. చాలా మంది అనుకుంటారు ఏమని, ఈ యొక్క యంత్రాలు కడితే మనకి వస్తాయా ధనము అనేటటువంటి అపోహతో ఉంటారు. అలా అపోహ లేకుండా మీరు నమ్మకంతో చేయండి. ఖచ్చితంగా ధన ప్రవాహం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. అయితే కొన్ని పరిహారాల ద్వారా కొంతమందికి మాత్రమే జరుగుతుంది, అందరికీ జరగదండి. ఏ పరిహారం చేసుకున్నా సరే ప్రతి ఒక్కరికి జరగాలి అనేటటువంటి సిద్ధాంతం లేదు, కానీ కొంతమందికి జరుగుతుంది. అయితే మరి మిగిలిన వారి పరిస్థితి, వారు కూడా ఈ పరిహారాలు ఆచరిస్తారు, మరి వారికి కూడా జరగాలి కదా. అటువంటి సందర్భాలలో వారు కూడా ఇటువంటి కొన్ని కొత్త పరిహారాలు ఆచరించడం ద్వారా వారికి చక్కనైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. నిత్యము కూడా ధనము ఉండాలి. వారు చేస్తున్నటువంటి పనులలో ఆ యొక్క ఆర్థిక పరమైనటువంటి చిక్కులన్నీ కూడా తొలగిపోయి ఆర్థిక అభివృద్ధి అనేటటువంటిది పెరగాలి అన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ పరిహారం ఆచరించి చూడండి. మీకు చక్కనైనటువంటి ఫలితాలు అనేటటువంటివి కలుగుతాయి. ఎవరైతే ఆర్థిక పరిస్థితులతో ఇబ్బంది పడుతుంటారో వారు ఈ యొక్క పరిహారము, ఈ యంత్రాన్ని తయారు చేసుకుని మీ యొక్క ఎడమ భుజం మీద రాగి తావీజులో పెట్టి ఆ యంత్రాన్ని అంతా కూడా పెట్టుకుని మీరు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు అనేటటువంటివి పొందుతారు. కాబట్టి ఈ పరిహారం ఆచరించడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.